హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెరి అఫీషియల్. ఈరోజు అయితే మంచి రెసిపీ అండి. అదే టిఫిన్లోకి ఒక మంచి రెసిపీ అయితే చేశానండి. ఇంట్లో బిజీగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా టిఫిన్స్ ఏమన్నా క్విక్గా చేసుకోవాలంటే గిని ఒక 20 మినిట్స్లో రెసిపీ అండి. ఇది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ప్రాసెస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని హీట్ అవ్వాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారండి ఎలా పడుతుందో మీద, మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే మీ దగ్గర వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. ఇది ఉప్మా కాబట్టి బాగుంటుంది. నా దగ్గర అయితే పొటాటో, టమాటా ఉంది కాబట్టి నేనైతే వేసాను. మీ దగ్గర క్యారెట్ కూడా ఉంటే గిని వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. చిన్నపిల్లలు అవి ఉంటే గిని ఈజీగా తింటారు కాబట్టి ఇలా వేసి ట్రై చేయండి ఒకసారి. ఇలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేస్తున్నానండి. అంటే నేను నూక అయితే 1 గ్లాస్ వేస్తాను కాబట్టి 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి ఈ వాటర్ మరిగించాలండి. ఇలా మరిగిన తర్వాత అయితే 1 గ్లాస్ అయితే నూక అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే మీరు టేస్ట్ ఏమన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది కాబట్టి, లేదా మీరు సరిపోకపోతే సాల్ట్ అవి వేసుకోవచ్చు. ఇప్పుడైతే నూక వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి, ఎందుకంటే మనకి ఉప్మా అయితే ఉండల కింద అయిపోతుందండి. ఉండల కింద కాకుండా స్మూత్గా రావాలంటే గిని ఇలా వేసుకోవచ్చు. మీరు కావాలితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి అయితే ప్రిఫర్ చేయలేదు. ఇప్పుడైతే ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఈ ఉప్మా గురించి మీకు తెలిస్తే గిని నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ గురించి అయితే వీడియో అయితే చేశాను. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్ట్ ఉందండి, సూపర్ ఉంది. క్విక్గా ఒక 20 మినిట్స్లో అయిపోయింది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే గిని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.